నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ కనిపిస్తున్న బుక్ వచ్చేసి సుభాష్ పాలేకర్ విధానంలో ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి అని ఈ బుక్లో ఉందన్నమాట. ఈ బుక్లో 50 రకాల దేశీ వరి విత్తనాలు ఎలా వేసుకోవాలి, అలాగే ఆ వరి విత్తనాల మధ్యలో పప్పు దినుసులు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపకూరలు అంతర పంటలుగా ఎలా వేయాలి అని ఈ బుక్లో ఉంది. ఈ బుక్ ధర వచ్చేసి 500 రూపీస్. ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతుంది. ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్లకు ఈ ఒక్క బుక్ ఉంటే చాలండి, వరి పంటను ఎలాగైనా పండించవచ్చు. వరి పంట వేసిన తర్వాత దానికి గిట్టుబాటు ధర రానప్పుడు రైతులు నష్టపోకుండా సుభాష్ పాలేకర్ గారి విధానంలో ఇలా అంతర పంటలుగా వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయల పంటలు ఇలా వేసుకున్నట్లయితే వరికి తగిన ధర లేకపోయినా సరే అంతర పంటలుగా వేసిన ఇలాంటి పంటలకి మంచి ధర వచ్చి రైతు నష్టపోకుండా ఉంటాడు. ముందుగా ప్రకృతి వ్యవసాయం చేయాలంటే మనకు ఆవు ముఖ్యమైనది. ఆవు లేనిదే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మనం చేయలేము. ఆవు నుంచి వచ్చే మూత్రము అలాగే పేడను మనము ఎరువుగా ఉపయోగిస్తాము. వాటితో జీవామృతాన్ని అలాగే ఘనజీవామృతాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ బుక్లో వివరంగా ఉంది. దేశీ విత్తనాలని ఎలా ఎంచుకోవాలి, అలాగే హైబ్రిడ్ కంటే మన దేశీ విత్తనాలతో అధిక దిగుబడిని ఎలా సంపాదించాలి అనేది చాలా వివరంగా వివరించారు. సూక్ష్మజీవులు, వానపాములు ఎంతో ఉపయోగమని చాలా బాగా వివరించారు. అలాగే వీటిని ఎలా పెంచుకోవాలి అనే విధానాన్ని కూడా చాలా చక్కగా వివరించారు. మానవుని ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే ఈ బుక్ను అందించినందుకు సుభాష్ పాలేకర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.